హలో ఫ్రెండ్స్, సమ్మర్ స్పెషల్ కస్టర్డ్తో ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక చిన్న బౌల్ తీసుకొని 2 స్పూన్ల వెనీలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 2 స్పూన్స్ వెనీలా ఫ్లేవర్ వేసుకోవాలి. ఏ ఫ్లేవరు మనం తింటే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. 2 స్పూన్స్ వేసుకున్న తర్వాత దీనిలోకి కొన్ని పాలు పోసుకొని మనం ఉండలు లేకుండా చిక్కగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఊరికే బయట కొనే కన్నా ఇంట్లో చేసుకుంటే చాలా మంచి సమ్మర్ స్పెషల్ ఐస్ క్రీమ్ మనం ఇంట్లో ఉన్న వాటితోనే తయారు చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని ఒక 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు పోసుకోవాలి. పాలు పోసుకున్న తర్వాత పాలు అనేది ఒక పొంగు వచ్చే వరకు చూసుకోవాలి. పాలు అనేది పొంగు రాగానే దీనిలోకి మనము ఒక 4 స్పూన్స్ చక్కెర వేసుకోవాలి. మనం స్వీట్ తిన్న ప్రకారం ఎక్కువ చక్కెర అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఒక 4 స్పూన్స్ చక్కెర వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ను వేసుకొని చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. ఉండలు లేకుండా చిక్కబడే వరకు కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని 5 to 10 మినిట్స్ బాగా కలిపితే మనకి ఇది చిక్కగా అవుతుంది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే తయారు చేసుకోవచ్చు. మనకి ఈ విధంగా చిక్కగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని ఒక బాక్స్లోకి వేసుకొని మూత పెట్టుకొని ఒక 3 అవర్స్ ఫ్రిడ్జ్లోకి పెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత మనకి ఇది కొంచెము చిక్కబడుతుంది. 3 అవర్స్ తర్వాత మనకి ఇది చిక్కబడుతుంది కాబట్టి ఒకసారి మూత తీసి చూసి ఒకసారి స్పూన్తో కలిపితే మనకి ఇట్లా ఈ విధంగా చిక్కగా అవుతుంది. ఇలా కలిపిన దాన్ని మనం మిక్సీ జార్ తీసుకోవాలి. ఏ మిక్సీ వీలైతే ఆ మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు మనము తయారు చేసుకున్న కస్టర్డ్ మిల్క్ను పోసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం పాలు వేడి చేస్తాం కదా, దాన్ని మీగడ మనము పాలు వేడి చేసుకున్నాక ఫ్రిడ్జ్లో పెడితే మీగడ అనేది చిక్కగా ఈ విధంగా వస్తుంది. ఇట్లా మంచిగా అట్టు లెక్క వస్తుంది. ఒక 2-3 స్పూన్స్ ఆ మీగడ వేసుకొని మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుంటే మనకు ఈ విధంగా జ్యూసీగా ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత దీన్ని మనము ఒక బాక్స్లోకి కానీ దేనిలోకి కానీ బాక్స్లోకి పోసుకున్న తర్వాత దీనిపైన మనము చిన్నగా కట్ చేసుకున్న ఒక బాదం వేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ తినేటప్పుడు పంటికి తగులుతూ టేస్ట్ అనేది చాలా బాగా అవుతుంది. ఇష్టమంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేను మాత్రం బాదం వేసుకుంటున్నాను. బాదం వేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. బాదం అనేది ముక్కలు వేసుకున్న తర్వాత బాక్స్ మూత పెట్టి ఒక నైట్ మొత్తం 8 అవర్స్ పెట్టుకున్న తర్వాత మనము స్పూన్తో తీస్తే మనకి ఈ విధంగా అవుతుంది. మనకు ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. ఎంతో టేస్టీ గల సమ్మర్ స్పెషల్ కస్టర్డ్ ఐస్ క్రీమ్ ఇంట్లో ఉన్న వాటితోనే చాలా ఈజీగా తయారు చేసుకునే రెసిపీ. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.